త్రిసేవల వ్యాయామం అయిన పూర్వీ ప్రచంద్ ప్రహార్ ఎక్కడ నిర్వహించబడుతోంది? అరుణాచల్ ప్రదేశ్. భారతదేశం అరుణాచల్ ప్రదేశ్లోని మెచుకాలో పూర్వీ ప్రచంద్ ప్రహార్ అనే త్రిసేవల సైనిక విన్యాసాలను నిర్వహించనుంది. ఇది భారత సైన్యం, నావికాదళం మరియు వైమానిక దళం యొక్క ఉమ్మడి విన్యాసం. ఈ విన్యాసం 3 దళాల మధ్య యుద్ధ నైపుణ్యాలు, సాంకేతిక వినియోగం మరియు కార్యాచరణ సమన్వయాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలో తొలిసారిగా పొగాకు వాడకంపై తరతరాలుగా నిషేధం విధించిన దేశం ఏది? మాల్దీవులు. 2007 తర్వాత జన్మించిన ప్రతి ఒక్కరికి ధూమపానం మరియు వేపింగ్ను నిషేధించే తరతరాల పొగాకు నిషేధాన్ని అమలు చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా మాల్దీవులు అవతరించింది. మాల్దీవులు పొగాకుపై చరిత్రాత్మక తరతరాల నిషేధాన్ని అమలు చేసింది. భారతదేశంలో తొలిసారిగా ఎయిర్ అంబులెన్స్ మరియు హెలికాప్టర్ టూరిజం సేవలను ప్రారంభించిన రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. 2025 నవంబర్ 1న మధ్యప్రదేశ్ 70వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ భోపాల్లోని రాజా భోజ్ విమానాశ్రయంలో పిఎం శ్రీ ఏరియల్ టూరిజం హెలికాప్టర్ సర్వీసును ప్రారంభించారు. మధ్యప్రదేశ్ తన ఇంట్రా స్టేట్ ఎయిర్ కనెక్టివిటీ ఇనిషియేటివ్ కింద ఎయిర్ అంబులెన్స్ మరియు హెలికాప్టర్ టూరిజం సేవలను ప్రవేశపెట్టిన మొదటి భారతీయ రాష్ట్రంగా అవతరించింది. 34వ గాద్రి బాబేన్ డా మేళా ఏ రాష్ట్రంలో జరిగింది? పంజాబ్. 34వ గాద్రి బాబేన్ డా మేళా పంజాబ్ రాష్ట్రంలో అనగా జలంధర్ నగరంలో జరిగింది. 3 రోజుల ఈ సంవత్సరం మేళా గదర్ వైట్ గులాబ్ కౌర్ వర్ధంతి శతాబ్ది మరియు గదర్ ఉద్యమ పోరాటానికి అంకితం చేయబడింది. ప్రస్తుత జాతీయ మరియు అంతర్జాతీయ సమస్యలు, నాటకాలు, ప్రసంగాలు, చిత్రలేఖన పోటీలు, సంగీత కార్యక్రమాలు, నాటక మరియు పుస్తక ప్రదర్శనలపై చర్చలు నిర్వహించబడుతున్నాయి. లావాకోవా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం. అస్సాంలోని పౌర సమాజ సంఘాలు మరియు పరిరక్షకులు లావాకోవా వన్యప్రాణుల అభయారణ్యంలోని రౌమారి దొండువా వెట్లాండ్ కాంప్లెక్స్ను దాని గొప్ప ఏవియన్ జీవవైవిధ్యం కారణంగా రామ్సర్ సైట్గా ప్రకటించాలని కోరారు. ఈ లావాకోవా వన్యప్రాణుల అభయారణ్యం అస్సాంలోని నాగౌ జిల్లాలో బ్రహ్మపుత్ర నది దక్షిణ ఒడ్డున ఉంది. ఈ అభయారణ్యం లావాకోవా బురాచపోరి పర్యావరణ వ్యవస్థలో భాగంగా ఉంది మరియు కజరంగ టైగర్ రిజర్వ్ యొక్క బఫర్ జోనుగా పనిచేస్తుంది. కట్కరీ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో కనిపిస్తుంది? మహారాష్ట్ర మరియు గుజరాత్. కట్కరీ తెగ అనేది ముఖ్యంగా మహారాష్ట్రలోని పూణే, రాయగఢ్ మరియు తానే జిల్లాలు, అదేవిధంగా గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే ఒక ప్రత్యేకించి దుర్బల గిరిజన సమూహం అనగా పీవిటిజీ. సాంప్రదాయకంగా వారు కైర చెట్టు నుండి కథ తయారు చేయడానికి ప్రసిద్ధి చెందిన అటవీ నివాసులు. రోహన్ బోపన్న ఏ క్రీడ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు? టెన్నిస్. రోహన్ బోపన్న ప్రొఫెషనల్ టెన్నిస్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత డబుల్స్ స్పెషలిస్ట్ మరియు 2 సార్లు గ్రాండ్ స్లామ్ విజేత అయిన ఈ భారత ఆటగాడు 2 దశాబ్దాల కెరీర్ తర్వాత నవంబర్ 1 శనివారం తన నిర్ణయాన్ని ప్రకటించాడు. 43 సంవత్సరాల వయసులో పురుషుల డబుల్స్లో ప్రపంచ నెంబర్ 1 ర్యాంకుకు చేరుకున్న అతిపెద్ద వయస్కుడిగా బోపన్న నిలిచాడు. పోస్డాన్ డ్రోన్ను మోసుకెళ్లగల కొత్త అణుజలంతర్గామి అయిన ఖబరోవ్స్కోను ఏ దేశం ప్రారంభించింది? రష్యా. రష్యా తన సరికొత్త అణుజలంతర్గామి అయిన ఖబరోవ్స్కోను ప్రయోగించింది. దీనిని నీటి అడుగున అణు డ్రోన్ అయిన డూమ్స్డే క్షిపణిని మోసుకెళ్లడానికి నిర్మించారు. ఈ పోస్డాన్ అనేది మానవరహిత అణుశక్తితో నడిచే
అండర్ వాటర్ డ్రోన్. ఇది అణు వార్హెడ్ను మోసుకెళ్లగలదు. ఇది చాలా అధిక వేగంతో ప్రయాణించగలదు. దీని వలన గుర్తించడం లేదా అడ్డగించడం కష్టమవుతుంది. ఈ క్షిపణి నీటి అడుగున కన్నాంతర దూరం ప్రయాణించి తీర ప్రాంత లక్ష్యాలను ఛేదించగలదు. ఇటీవల వార్తల్లో కనిపించిన నిపా వైరస్ యొక్క సహజ హోస్ట్ రిజర్వాయర్ ఏది? పండ్ల గబ్బిలాలు. నిపా వైరస్ పారామిక్సోవెరిడే కుటుంబానికి చెందిన జునోటిక్ వ్యాధికారకం. చికిత్స మరియు వ్యాప్తి నియంత్రణను బట్టి మరణాల రేటు 40% మరియు 75% మధ్య ఉంటుంది. ఈ పండ్ల గబ్బిలాలు సహజ జలాశయాలు. ఇవి వైరస్సును మానవులకు మరియు పందులు, మేకలు మరియు పిల్లులు వంటి జంతువులకు వ్యాపిస్తాయి. RAD52 ప్రోటీన్ ఏ విశ్వవిద్యాలయంలో కనుగొనబడింది? లోవా విశ్వవిద్యాలయం. లోవా విశ్వవిద్యాలయం నేతృత్వంలోని ఒక అధ్యయనం DNA మరమ్మత్తు ప్రోటీన్ అయిన RAD52 యొక్క ప్రత్యేకమైన డబుల్ రింగ్ నిర్మాణాన్ని కనుగొంది. ఇది మరమ్మత్తు లోపాలతో క్యాన్సర్ కణాలలో నిలిచిపోయిన DNA ప్రతిరూపణను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రామనామి తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఛత్తీస్గఢ్. భారతదేశంలోని ఛత్తీస్గఢ్కు చెందిన రామనామి తెగ ఒక ప్రత్యేకమైన వర్గం. వారి శరీరాలు మరియు ముఖాలపై రామ్ అనే పేరును టాటూ వేయించుకోవడంలో ప్రసిద్ధి చెందింది. ఆలయ ప్రవేశాన్ని నిషేధించిన కుల వివక్షకు వ్యతిరేకంగా శాంతియుత నిరసనగా 19వ శతాబ్దంలో రామనామి సమాజ ఉద్భవించింది. ఈ ఉద్యమాన్ని తక్కువ కులానికి చెందిన కౌలు రైతు కుమారుడైన పరశురాం భరద్వాజు స్థాపించారు. ఏ తరగతి నుండి పాఠశాల పాఠ్యాంశాల్లో ఏఐను చేర్చుతున్నట్లు విద్యామంత్రిత్వ శాఖ ప్రకటించింది? 3వ తరగతి. 3వ తరగతి నుండి పాఠశాల పాఠ్యాంశాల్లో ఏఐను చేర్చుతున్నట్లు విద్యామంత్రిత్వ శాఖ ప్రకటించింది. 3వ తరగతి నుంచి అన్ని పాఠ్యాంశాల్లో మేధస్సుపై పాఠ్యాంశాలను ప్రవేశపెడతామని కేంద్రం తెలిపింది. జాతీయ తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్ అమలుకు బాధ్యత వహించే సంస్థ ఏది? జాతీయ బీ బోర్డ్. జాతీయ తేనెటీగల పెంపకం మరియు తేనె మిషన్ 2021లో భారత ప్రభుత్వం యొక్క తీపి విప్లవం కింద ప్రారంభించబడింది. ఇది శాస్త్రీయ తేనెటీగల పెంపకం, నాణ్యమైన తేనె మరియు తేనెటీగల ఉత్పత్తి అభివృద్ధిపై దృష్టి సారించే కేంద్రంగ పథకం. దీనిని జాతీయ తేనెటీగ బోర్డు అమలు చేస్తుంది. ఇది ఆదాయ ఉత్పత్తి, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు తేనె నాణ్యత నియంత్రణను లక్ష్యంగా పెట్టుకుంది. 2025 ఆసియా యువజన క్రీడలు ఎక్కడ జరిగాయి? బహ్రెయిన్. బహ్రెయిన్లోని మనామాలో జరిగిన 2025 ఆసియా యూత్ గేమ్స్లో భారతదేశం తన అత్యుత్తమ ప్రదర్శనను సాధించింది. మొత్తం 48 పతకాలు అనగా 13 స్వర్ణ పతకాలు, 18 రజత పతకాలు మరియు 17 కాంస్య పతకాలు. ఇది 2009 మరియు 2013 ఎడిషన్ నుండి భారతదేశం సాధించిన మునుపటి పతకాలను అధిగమించింది. బాలికల కబడ్డీ జట్టు ఇరాన్ను ఓడించి భారతదేశానికి తొలి బంగారు పతకాన్ని గెలుచుకుంది. మొత్తం ప్రదర్శన సెనెగల్లోని డాకర్లో జరిగే 2026 యూత్ ఒలింపిక్స్కు అర్హత సాధించడానికి కూడా ఉపయోగపడింది. 2వ ప్రపంచ సామాజిక అభివృద్ధి సదస్సు ఆతిథ్య దేశం ఏది? ఖతార్. 2వ ప్రపంచ సామాజిక అభివృద్ధి శిఖరాగ్ర సమావేశం 2025 నవంబర్ 4 నుంచి 6 వరకు ఖతార్లోని దోహాలో జరుగుతుంది. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన ప్రారంభ ప్లేనరీలో భారతదేశ జాతీయ ప్రకటనను అందిస్తారు.
భారతదేశం తన డిజిటల్ మరియు సమ్మిళిత వృద్ధి నమూనాను ప్రదర్శిస్తుంది.